హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం రెగ్యులర్గా వాడే మిక్సీని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అనమాట. ఈ మిక్సీ అయితే నేను ఒక 6 years అయిందండి తీసుకొని. అప్పటి నుంచి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తాను. బట్ రీసెంట్గా ఒక ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం నీట్గా క్లీన్ చేయడం అయితే కుదరలేదు. సో ఎలాగో చేస్తున్నాను కదా అనేసి వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. చాలా చాలా హెల్ప్ అవుతుందండి. వీడియో ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. చూసారు కదా ఎంత డర్టీగా అయిపోయిందో మిక్సీ జార్స్ అండ్ రబ్బర్స్. ఇలాగా వీటన్నిటి దగ్గర మెయిన్ పార్ట్స్లో అనేది మురికి అనేది చాలా ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ బేసిస్లో మిక్సీ జార్స్ అనేది వాడుతూ ఉంటాం కదా. సో ఫస్ట్ క్లీనింగ్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక 1 tablespoon సాల్ట్, 1 tablespoon బేకింగ్ సోడా, అలాగే కొంచెం వెనిగర్, అలాగే మనం విమ్ లిక్విడ్ అనేది వాడుతూ ఉంటాం కదా. సో ఆ విమ్ లిక్విడ్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి ఇలాగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. వెనిగర్ అండ్ బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ప్రాపర్టీ లాగా ఉంటుంది అనమాట. ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఉన్నా ఎక్కడ క్లీన్ చేసుకోవాలన్నా కానీ ఈ సొల్యూషన్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాన్ని హాఫ్ అయితే ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. రిమైనింగ్ ది జార్స్ బ్యాక్ సైడ్ చాలా బ్లాక్గా అండ్ కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, అక్కడ వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. 3 jars. ఇది ప్రీతి ఐరిస్ మిక్సీ జార్ అనమాట. దీనికి ఇంకొకటి ఎక్స్ట్రా మిక్సీ జార్ వచ్చింది, అది నేను ఇంకా సీల్ కూడా తీయలేదు. సో అది క్లీనింగ్ అవసరం లేదు కదా. ఫస్ట్ మనం స్ప్రే బాటిల్లో వేసుకున్నాం కదా, ఓవరాల్గా మిక్సీ మొత్తం హోల్స్లో పడకుండా జాగ్రత్తగా మొత్తం అంతా కూడా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల కొంచెం క్లీన్ చేసినా కానీ ఈజీగా రాకుండా ఉంటుంది కదా. ఆ ప్లేసెస్లో నీట్గా నానిపోయి మనం క్లీన్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా డిష్ వాష్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఎక్కడైతే చాలా ఎక్కువ మురికి అయితే ఉంటుందో అక్కడ నీట్గా రుద్దేసుకోవాలి. ఈ మిక్సీ జార్కి టూత్ బ్రష్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందండి క్లీన్ చేసుకోవడానికి. ఎక్కడైతే మూలలలో లేకపోతే కార్నర్స్లో చిన్న చిన్న పార్టికల్స్లో కనుక మురికి అనేది ఫామ్ అవుతుందో దాని నుంచి ఈ టూత్ బ్రష్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్ బాడీ కూడా స్క్రబ్బర్ తోటి గట్టిగా కాకుండా కొంచెం, ఎందుకంటే మనం ఆల్రెడీ స్ప్రే చేసాం కాబట్టి దాన్ని ఆల్రెడీ నానిపోయి ఉంటుంది, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అండ్ మనకి కార్నర్స్లో ఉంటుంది కదా లైన్స్లో, అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కప్ క్లీనింగ్ బ్రష్ అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుందండి. మల్టీ ఫంక్షన్స్గా వాడుకోవచ్చు అనమాట. మీషోలో ఆర్డర్ చేసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనకి ఒక 3 types లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 3 typesలో 3 వెజిల్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ బ్రష్ అయితే నాకు చాలా హెల్ప్ అయిందండి. ఓవరాల్గా ఈ మిక్సీ జార్స్ అనే కాదు, ఎలాంటి గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ ఎక్కడైతే మనకి మురికి అయితే రాదో అలాంటి ప్లేసెస్లో ఈ ఈ బ్రష్ తోటి క్లీన్ చేస్తే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇదైతే నేను కార్నర్స్లో అయితే ఎప్పుడు క్లీన్ చేయలేదు. ఫస్ట్ టైం క్లీన్ చేస్తుంటే ఎంత డర్ట్ అయితే వచ్చిందంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. మనం బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్, అలాగే సాల్ట్ వేసాం కాబట్టి ఈ ఫంగస్ అనేది ఎక్కువ అంటుకోకుండా ఉంటుందన్నమాట. దీంతో క్లీన్ చేస్తే మనం కిచెన్ కౌంటర్ టాప్ కానీ లేదంటే గ్యాస్ స్టవ్ కానీ ఇలాగ దేం క్లీన్ చేసుకోవాలన్నా కానీ టేబుల్స్ కానీ ఈ లిక్విడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వైర్ కూడా మర్చిపోకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ వైప్స్ ఉంటాయి కదా, ఈ వైప్స్ తోటి ఒకసారి మొత్తం ఓవరాల్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకుంటే మనం ఏదైతే క్లీన్ చేసామో ఆ డర్ట్ అంతా కూడా ఈ వైప్కి వచ్చేస్తుంది. దాని తర్వాత క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత మురికైతే వచ్చిందో. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నా వీడియోస్ మీకు నచ్చితే కనుక. తర్వాత జార్స్ కూడా కింద సైడ్ మనకి ఎంత క్లీన్ చేస్తాం, మనం క్లీన్ చేసుకుంటాం కదా రెగ్యులర్గా అనేసి ఇందులో ఏముందని అనుకుంటాం, కానీ అలా కాదండి. మంత్లీ వన్స్ ఒకసారి ఇలాగా మిక్సీ మిక్స్ని డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో ఉన్న ఇరుక్కున్న ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అది మన ఫుడ్లోకి యాడ్ అయిపోయి మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి కదా. సో మిక్సీ జార్స్ని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
అలాగే వీలైతే మీరు హ్యాండిల్స్ కూడా రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. చూసారు కదా ఇక్కడ రబ్బర్‌కి అండ్ స్క్రూస్‌కి కూడా ఎంత డర్ట్ అనేది ఉందో, మనం ఎంత స్క్రబ్బర్‌తో క్లీన్ చేసినా కూడా ఎక్కడో ఒక ప్లేస్‌లో ఇలాగా ఉండిపోతుందనమాట. సో, నేను కింద కూడా మొత్తం మెషిన్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. బట్ నాకైతే రాలేదు. సో, అందుకని నేను లిక్విడ్ వేసి కాసేపు నానబెట్టిన తర్వాత బ్రష్ తోటి క్లీన్ చేశాననమాట. హ్యాండిల్‌ని కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ స్క్రూస్‌ని నేను కొంచెం డ్రై అయిన తర్వాత ఫిట్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మనం తడితోటి ఫిట్ చేసుకున్నామనుకోండి, అందులో మళ్ళీ ఫంగస్ అనేది ఫార్మ్ అయిపోతుంది. మనం క్లీన్ చేసి కూడా వేస్ట్ అవుతుందనమాట. సో, ఈ జార్‌కి నేనెక్కువ ఈ జారే వాడతాను. ఎక్కువ యూజ్ చేస్తాననమాట. సో, ఈ జార్‌కి కింద చాలా చాలా ఆహ్, ఏమంటారు జిడ్డు ఉంటుందనమాట. జిడ్డు ఉంది. చాలా జిడ్డు ఉంది. ఈ బ్రష్ వల్ల నాకు చాలా హెల్ప్ అయిందండి. తర్వాత ఈ క్యాప్స్, గ్యాస్కెట్స్ ఉంటాయి గదా! అవి గూడా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గ్యాప్స్ అనేది తప్పకుండా మర్చిపోకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ మీషో నుంచి తీసుకున్న ప్రోడక్ట్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇది క్లీన్ చేసుకోవడానికి. సో, ఫైనల్‌గా నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఎంత అనిపిచ్చిందో. రెగ్యులర్‌గా మనం వాడిన తర్వాత ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేసేసుకుంటే గనక, ఒకసారి జస్ట్ ఒక వైప్ చేసేసుకుంటే మనకింకా డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుందనమాట. తర్వాత నేను ఈ స్క్రూస్ కూడా ఫిట్ చేసేసుకుంటున్నాను. హ్యాండిల్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తా నేనైతే. అది గూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ మిక్సీ జార్స్‌లో మనం రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కాబట్టి, ఎప్పటికప్పుడు డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. చేసుకోవాలి కూడా తప్పకుండా. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నానండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్, ఒక చిన్న లైక్ నా ఛానల్‌కి చాలా మంచి సపోర్ట్ ఇస్తుందండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ భవాని ట్రెండీ వ్లాగ్స్. థాంక్ యూ.